మెడిటేషన్ చేయడం వల్ల ఉపయోగాలు, ఒకటి శారీరకంగా హెల్తీగా అవుతారు, హెల్త్ ఇష్యూస్ కూడా రావు ఫ్యూచర్లో మెడిటేషన్ చేస్తే. రెండు, మానసికంగా కూడా ఆరోగ్యవంతులుగా అవుతారు. మానసికంగా ఒత్తిడికి గురవుతూ టెన్షన్స్ వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి నుండి కూడా మనం ఫ్రీ అవ్వడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇంకొకటి, వ్యసనాలకి వశమైన వాళ్ళు కూడా మెడిటేషన్ నేర్చుకున్నప్పుడు ఆ చెడు అలవాట్లను వదులుకుని మానుకోగలుగుతున్నారు. అలాగే అలవాట్లకి కూడా వశం అవ్వకుండా ఉండడానికి మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటారు. మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఆంతరిక శక్తి పెరుగుతుంది, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్గా అవుతారు. అసలు చెడు అలవాట్లు చేసుకోవడానికి కారణమే మానసికంగా వీక్గా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. ఎప్పుడైతే మెంటల్గా వీక్ అయ్యారో వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు అవి తీసుకోవాలని ఆలోచన వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఆ శక్తి పెరుగుద్దని వాళ్ళ అపనమ్మకం అన్నమాట. ఆ నమ్మకం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ ఈ వ్యసనాలు ఏం చేస్తున్నాయి, మనిషిని బలహీనపరుస్తున్నాయి, మానసికంగా కూడా వీక్ అయిపోతుంటారు. వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళ లోపల కోపం పెరిగిపోతుంది, ఉద్రేకం వచ్చేస్తుంది. ఎవరినైనా కూడా ఏదైనా చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారు, చంపేయడానికి లేదంటే చనిపోవడానికి కూడా వాళ్ళు ఆలోచించారు. డ్రగ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మనస్సు వాళ్ళ కంట్రోల్ తప్పిపోతుంది అన్నమాట. అందుచేత ఈ అలవాట్లన్నిటి నుండి దూరంగా ఉండాలి. అలా అలవాటు ఉన్న వాళ్ళని కూడా మనం రక్షించాలి. దానికోసమే ఈ సంవత్సరం ఈ నెల మన భారత గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీజీ ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు. వ్యసన రహిత భారత్ అనే ప్రాజెక్ట్ ఇచ్చి బ్రహ్మకుమారిస్ కూడా ఈ ప్రాజెక్ట్ అప్ చెప్పారమ్మా. ఎవరైతే వ్యసనాలకి బందీ అవుతున్నారో వాళ్ళని రక్షించాలి, వ్యసనాలకి వశమవకుండా ఉండేలా గైడెన్స్ ఇవ్వాలని చెప్పారమ్మా. అందులో మేము ఈ నెల 20వ తారీఖు లోపల భారతదేశం మొత్తం కలిపి 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము అన్ని స్కూల్స్కి, కాలేజెస్కి, కంపెనీస్కి వెళ్తున్నాం. ఇక్కడికి కూడా రావడం జరిగింది. మరి వీటన్నిటికీ వశం అవడానికి కారణం మానసికంగా బలహీనంగా ఉన్నాం. మరి మానసికంగా స్ట్రాంగ్గా అవ్వాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఎలా చేయాలి? మన ఆంతరిక శక్తిని పెంచుకోవడానికి మన ఫస్ట్ చేయవలసిన థాట్ ఏంటంటే, ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ సోల్. ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ సోల్. నేను చాలా శక్తిశాలి ఆత్మ, నేను చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను వీక్గా లేను, చాలా పవర్ఫుల్గా ఉన్నాను. నన్ను ఏ వ్యసనాలు కూడా బానిస చెయ్యవు, నేను ఏ చెడు అలవాట్లు చేసుకోను, ఎవ్వరూ కూడా నన్ను ప్రలోభపరచలేరు. నువ్వు తాగు, నువ్వు సిగరెట్ కాల్చాలి, నన్ను ఎవ్వరు కూడా ప్రలోభపరచలేరు, నేను చాలా పవర్ఫుల్. అలా మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి. అలా నేను పవర్ఫుల్ సోల్ అనుకోగానే మన ధ్యాస అంతా భృకుటి వైపు, నుదిటి వైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక స్టార్ ఎనర్జీని ఫీల్ అవ్వాలి. నుదిటి భాగంలో ఒక స్టార్ ఎనర్జీ శక్తిని ఫీల్ అవుతూ, ఈ శక్తి నా బ్రెయిన్కి వెళ్తుంది, బాడీ అంతటికి వెళ్తుంది. నేను శారీరకంగా మానసికంగా కూడా స్ట్రాంగ్గా అవుతున్నాను, హెల్తీగా అవుతున్నానని సంకల్పం చేయాలి. రోజు చేయాలి. మీరు లేచినప్పుడు, పడుకునేటప్పుడు, మధ్యలో కూడా ఐఎమ్ ఏ పవర్ఫుల్ సోల్. నేను ఏదనుకున్నా సాధించగలను, నేను అనుకున్న లక్ష్యానికి చేరుకోగలను, 100% నాకు సక్సెస్ వస్తుంది. ఐఎమ్ ఏ పవర్ఫుల్ సోల్. అలా రోజు మీకు మీరు సెల్ఫ్ టాక్ అన్నారు, మీకు మీరు సెల్ఫ్ టీచ్ చేసుకుంటూ ఉండాలి. అలా మెడిటేషన్లో చేసే ఈ పాజిటివ్ థాట్స్ వల్ల శారీరకంగా మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. వ్యసనాలంటే ఈ స్మోకింగ్, డ్రింకింగే కాదు, తెలియకుండా మనకి అసలు తెలియని విషయం తినే పదార్థాల్లో కూడా మత్తు మంది కలిపేస్తున్నారన్నమాట. అంటే అపరిచితులు, తెలియని వ్యక్తులు ఎవరైనా మీకు అలాంటి పదార్థాలు, తినే పదార్థాలు ఇస్తే వాటిని తీసుకోకూడదు, యూజ్ చేయకూడదు. చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, స్వీట్స్ కానీ, అవి తినడం వల్ల మైండ్ వీక్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు చాలా బలహీనంగా అయిపోతారు, క్రూరంగా అయిపోతారు. మన భారతదేశ భవిష్యత్తు ఎక్కడుందంటే మన అందరి చేతుల్లో ఉంది. మనం బాగుంటే, మనం బాగుపడితే భారతదేశం నెంబర్ 1 స్థానంలోకి వెళ్తుంది. కానీ భారతదేశాన్ని నాశనం చేయాలి, మన బలాన్ని తగ్గించాలని ఇతరులు చేసే ప్లాన్ ఇది. తెలియకుండా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారన్నమాట. కానీ వీటి నుండి మనం చాలా రక్షించబడాలి, అందరినీ రక్షించాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఇంకొకటి, ఇప్పుడు అందరికీ ఎక్కువ ఉన్న వ్యసనం
దేనికి అడిక్షన్ అయిపోతున్నారు తెలుసా? చెప్పండి, మరి చెప్పండి. దేన్ని ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాం? చెప్పమ్మా, పర్వాలేదు, కరెక్టే. మొబైల్, వెరీ గుడ్. ఫోన్, చదువుకునే సబ్జెక్ట్స్, కోర్సులు, ఇవన్నీ హోంవర్క్స్, స్కూల్కి సంబంధించిన సమాచారం ఫోన్ ద్వారా మనకు వస్తుంది. దానికోసం తప్పకుండా ఫోన్ ఉపయోగించాలి. కానీ అంతవరకే మనం వాడుతున్నామా ఫోన్ని? లేదు కదా. ఇంకా నెక్స్ట్ స్క్రోల్ చేస్తున్నాం, రీల్స్, షార్ట్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల కూడా మెంటల్గా వీక్ అయిపోతారన్నమాట. బెట్టింగ్స్, వాటిలో మనీ పెట్టడం, డబ్బులు పోగొట్టుకోవడం, ఫైనాన్షియల్గా కూడా వీక్ అయిపోతున్నారన్నమాట. ఇవన్నీ ఇలాగా నష్టం చేసుకుంటూ రిలేషన్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సమాజాన్ని, స్నేహితులని వ్యసనాల నుండి రక్షించేందుకు నా వంతు పూర్తి కృషి చేస్తాను. నా పరిసరాలని పరిశుభ్రంగా వ్యసనరహితంగా ఉంచుతాను.